ఇండియాలో అతిపెద్ద రీటైలర్ అయిన డీమార్ట్ నష్టాలలో నడుస్తుంది లాస్ట్ ఇయర్ నుండి. దీని షేర్ మార్కెట్ ప్రైస్ కూడా 37% డౌన్ అయింది సెప్టెంబర్ 2024 నుండి. అలాగే దీని రెవెన్యూ గ్రోత్ కూడా చాలా తగ్గింది పాండమిక్ తర్వాత. అలాగే డీమార్ట్స్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 9.6% తగ్గింది 19.6 నుండి. అది కూడా లాస్ట్ ఇయర్ లోనే. దీని వల్లే చెప్పొచ్చు వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గుతున్నాయని. ఇదంతా ఎందుకు అంటే జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ అలాగే ఈ డీమార్ట్ కి టాటా కంపెనీ నుంచి మరింత ప్రమాదం కూడా వస్తుంది ఫ్యూచర్ లో. కానీ ఎందుకు ఇంకా డీమార్ట్ వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తుంది? వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ప్రెసెంట్ డీమార్ట్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. వీటిని 3 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నుంచి. 2 FMCG ప్రొడక్ట్స్ అంటే సోప్స్, షాంపూస్, టూత్ పేస్ట్ ఇలా. మూడోది మర్చెండైజ్ అండ్ అపీల్ అంటే ప్లాస్టిక్ ఐటమ్స్, అప్లయన్సెస్, క్లోతింగ్ ఇలా అన్నమాట. డీమార్ట్స్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ రెవెన్యూ ఎక్కువ శాతం ఫుడ్ నుంచి 57%, నాన్ ఫుడ్స్ అంటే FMCG నుంచి 22%, ఇంకో 22% ఏమో మర్చెండైజ్ అండ్ APL నుంచి వస్తుంది. ఇండియాలో డీమార్ట్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ రీటైల్ చైన్ ఇన్ ఇండియా. డీమార్ట్ మనకు అన్నిటికన్నా చాలా తక్కువ ధరలకు ప్రొడక్ట్స్ ఇస్తుంది, కానీ ఎక్కువ ప్రాఫిట్స్ కూడా చేస్తుంది. ఎక్కువగా జనాలు కొనే మాట ఈ డీమార్ట్. ఇది ఇండియాలోనే కాదు, ఏకంగా వరల్డ్ లోనే ఫస్ట్. దీని ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వరల్డ్ లోనే పెద్ద పెద్ద మార్ట్స్ కన్నా ఎక్కువ. ఇదంతా ఎలా సాధ్యం అంటే ఇది మిగతా మార్ట్స్ లా రెంట్ కి తీసుకుని అమ్మదు. డీమార్ట్ ల్యాండ్ ని కొని ఈ మార్ట్స్ ని కట్టుద్ది. ఒక డీమార్ట్ స్థలం వచ్చి రిలయన్స్ మార్ట్ కన్నా 3 times పెద్దది. పైగా తక్కువ ధరలకి అన్ని ఒక మార్ట్లో దొరకడం వల్ల జనాలు అందరూ ఈ డీమార్ట్ నే చూస్ చేసుకుంటున్నారు. రీటైలర్స్ దగ్గర నుండి బల్క్ లో తక్కువ ధరకే తీసుకొని వాటిలో కూడా డిస్కౌంట్స్ ఇస్తూ డీమార్ట్ ఎన్నో ప్రాఫిట్స్ చూస్తుంది. పచ్చిగా చెప్పాలి అంటే డీమార్ట్ కన్నా తక్కువ ధరకు రీటైలర్ మార్ట్ ఇవ్వదు. డీమార్ట్ నిదానంగా కొన్ని సెక్టార్స్ నుండి థ్రెట్ ఫేస్ చేస్తుంది. ఫస్ట్ థ్రెట్ ఏమో క్విక్ కామర్స్ సైట్స్ నుంచి, అంటే బ్లింకిట్, ఇన్స్టామార్ట్, జెప్టో. ఇవి ఫుడ్ అండ్ FMCG ఏరియాస్ లో డీమార్ట్ ని బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. డీమార్ట్ కి డీమార్ట్ రెడీ అనే యాప్ ఉంది. ఆన్లైన్ లో డెలివరీ కూడా చేస్తారు, కానీ అది నెక్స్ట్ డేకి డెలివరీ చేస్తారు. అయినా జూలై 2024లో డీమార్ట్ CEO మాకు క్విక్ కామర్స్ యాప్స్ నుండి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మేము చాలా తక్కువ ధరలకు ఇస్తామని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా డీమార్ట్ షేర్స్ అండ్ ప్రాఫిట్స్ మంచి భూమిలో ఉన్నప్పుడు చెప్పాడు. కానీ 3 months కే డీమార్ట్ CEO ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆన్లైన్ గ్రోసరీ షాప్స్ మాకు గట్టి పోటీ ఇస్తుందని చెప్పాడు. డీమార్ట్ దగ్గర ఉన్న మంచి ఆప్షన్ ఏంటి అంటే వచ్చి తక్కువ ధరకి చూసి కొనుక్కోవడం. ప్రెసెంట్ క్విక్ కామర్స్ వెబ్సైట్స్ ఎన్నో ఆఫర్స్ ఇస్తున్నాయి. అలాగే వాటి ప్రైజెస్ కూడా డీమార్ట్ తో ప్రైజెస్ దగ్గరగా వచ్చాయి. అలాగే ఈ మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ మినిట్స్ కూడా ఎంటర్ అయ్యింది. అలాగే అమెజాన్ టేజ్ కూడా తొందరలో లాంచ్ అవబోతుంది. ఎంత చేసినా డీమార్ట్ కన్నా తక్కువ ధరలకు అయితే ఈ క్విక్ కామర్స్ ప్రెసెంట్ ఇవ్వట్లేదు. కానీ ఫ్యూచర్ లో ఈ యాప్స్ అన్ని డీమార్ట్ ప్రైజెస్ ని ఎలా ఇవ్వగలవు అని డౌట్ రావచ్చు. క్విక్ కామర్స్ ఇండస్ట్రీ రాకెట్ లా దూసుకెళ్తాం. $40 million రెవెన్యూయే ఉంది 2020లో, కానీ ప్రెసెంట్ $5.38 billion ఉంది 2025లో. అలాగే బ్లింకిట్స్ గ్రోత్ మర్చెండైజ్ వాల్యూ 42% ఉంది. అంటే ఒక డీమార్ట్ ₹100 ప్రాఫిట్ చేస్తుంటే ఈ ఇయర్ లో ప్రెసెంట్ బ్లింకిట్ కూడా ₹42 ప్రాఫిట్ చూస్తుంది ఈ ఇయర్ లో. ఇంత చేస్తున్నా వీళ్ళు సప్లైర్స్ దగ్గర నుండి బల్క్ లో తక్కువ ధరకు తీసుకుని అమ్మలేరంటారా? అమ్ముతారు గ్యారంటీగా. అదే డీమార్ట్ కి ఇప్పుడు వచ్చిన తలనొప్పి. అలాగే 10 or 20 minutes లోనే డెలివరీ చేస్తాయి ఈ క్విక్ కామర్స్ కంపెనీస్. సో అదే డీమార్ట్ కి పెద్ద దెబ్బ. ఇంకో డౌట్ రావచ్చు, ఈ యాప్స్ లో అన్ని ప్రొడక్ట్స్ ఉండవు కదా అని. అక్కడికే వస్తా. ఈ యాప్స్ కూడా ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. బ్లింకిట్ 2 years బ్యాక్ 2000 ప్రొడక్ట్స్ మాత్రమే ఇచ్చేది. ప్రెసెంట్ 20,000 ప్రొడక్ట్స్ ని ఇస్తుంది. ఇలా ఇంకా మరిన్ని కొత్త ప్రొడక్ట్స్ డెలివరీ ఇచ్చే కొద్దీ డీమార్ట్ రెవెన్యూ పడిపోతూనే ఉంటుంది. డీమార్ట్ ఇప్పుడు ఈ యాప్స్ కి ఒక పెద్ద జోక్ గా కనబడుతుంది. ఎందుకు అంటే బ్లింకిట్ వాల్యూ 25,000 crores పైగా 2020లో అవుద్ది అని చెప్తున్నారు. అది డీమార్ట్ కన్నా 10 times ఎక్కువ. ప్రెసెంట్ డీమార్ట్ వాల్యూ ఎంతో తెలుసా? 2,900 crores. ఫేమస్ అయిన గోల్డ్మ్యాన్ సాక్స్ చెప్తుంది డీమార్ట్ 15% డిస్కౌంట్స్ నుండి 25% డిస్కౌంట్స్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే. ఇలా డిస్కౌంట్స్ పెంచేసరికి ప్రాఫిట్స్ మార్జిన్ హెవీగా తగ్గింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్కెట్ CEO కూడా క్విక్ కామర్స్ వెబ్సైట్స్ మమ్మల్ని ఏమీ చేయలేవు అని అన్నాడు. కానీ ప్రెసెంట్ వాళ్ళకు వచ్చే 100% ఆర్డర్స్ 75% ఆర్డర్స్ వాళ్ళ 10 minutes డెలివరీ యాప్లో నుంచే వస్తున్నాయి. మిగతా క్విక్ కామర్స్ సైట్స్ ఫుడ్స్ అండ్ FMCGలో డీమార్ట్ ని దెబ్బతీస్తే ఈ జూడియో వల్ల అపియరల్ సెక్షన్లో డీమార్ట్ దెబ్బతింటుంది. ఫుడ్స్లో FMCG సెక్షన్లో మహా అయితే 50% ప్రాఫిట్స్ వస్తాయి.
కానీ డీమార్ట్ కి క్లోతింగ్ సెక్షన్ లో 20 to 40% దాకా ప్రాఫిట్స్ వస్తున్నాయి. కానీ డీమార్ట్ ఇచ్చే అంత రేటుకి జూడియో ఇవ్వదు. కానీ జూడియో తక్కువ ధరకు మంచి క్లోతింగ్ ఇస్తుంది. 2021లో ఈ జూడియో 80 స్టోర్స్ తో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ 559 స్టోర్స్ ఇండియా వైజ్ గా ఉన్నాయి. అంటే ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందో చూడండి. అలాగే ఈ సెక్షన్ లో జూడియోనే కాదు, మ్యాక్స్ అండ్ రిలయన్స్ స్టోర్స్ కూడా ఉన్నాయి. సో ఈ సెక్షన్ లో కూడా డీమార్ట్ థ్రెట్స్ ని ఫేస్ చేస్తుంది. ఇంకో విషయం చెప్పనా, టాటా వాళ్ళు టాటా స్టార్ బజార్ అని డీమార్ట్ గా పోటీగా దింపారు. ఎక్కడ చూసినా మనకు టాటా వాళ్ళ పెద్ద పెద్ద స్టోర్స్ కనబడతాయి. ప్రెజెంట్ వాటితో లింకప్ కూడా చేశారు ఈ టాటా స్టార్ బజార్ ని. అంటే సేమ్ బిల్డింగ్ లోనే మనకి ఈ టాటా స్టార్ బజార్స్ ఉంటాయి. అలాగే ఈ యాప్స్ అన్ని వాళ్ళ డార్క్ స్టోర్స్ ని ఇంక్రూజ్ చేస్తున్నారు, అంటే గోడౌన్స్ ని. కానీ డీమార్ట్ కి ప్రెజెంట్ ఉన్న అడ్వాన్స్ ఏంటి అంటే, డీమార్ట్ ప్రెజెంట్ 150 స్టేట్స్ లో మార్ట్స్ ఉన్నాయి. కానీ ఈ క్విక్ కామర్స్ వాళ్ళు కేవలం మెట్రో సిటీస్ వరకే ఉన్నాయి. కానీ ఎప్పుడైనా వాళ్ళు అన్ని సిటీస్కి ఎంటర్ అవ్వచ్చు. ఒకవేళ ఎంటర్ అయితే డీమార్ట్ చాప్టర్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హైగా ఉంది. మీరేమంటారు? డీమార్ట్ ప్రాఫిట్స్ లో సర్వే అవ్వగలదా లేక మూతపడుద్దా? మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.